హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే ఈరోజు బీరకాయ శనగపప్పు ఎలా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తానండి. ఫస్ట్ ముందుగా అయితే నేను ఒక కళాయి పెట్టుకున్న. కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసేసి అందులో కొంచెం పోపులు, జీలకర్ర, నెక్స్ట్ పచ్చెనపప్పు, ఫస్ట్ వేసింది ఆవాలు, వీటన్నిటిని కలిపి పచ్చెనపప్పు, శనగపప్పు వీటన్నిటిని కలిపి పోపులు అంటాం కదా, సారీ అండి. నెక్స్ట్ బీరకాయకి ఏమంటే ఎండుమిర్చి అయితే తీసుకుంటున్నాను నేను. ఫస్ట్ ఒక ఎండుమిర్చి అయితే వేసాను. నెక్స్ట్ వెల్లుల్లి అనేది చిన్నగా ముక్కలు కట్ చేసి అయితే వేసేసానండి. వేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు, ఆల్రెడీ ఒక ఎండుమిర్చి అయితే వేసుకున్నాను కదా, ఒక 2 పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. పూర్తిగా ఎండుమిర్చి వేసినా సరే కూర బాగుంటుందండి బీరకాయకి. నేను పచ్చిమిర్చి వాడాలని ఏం లేదు. నెక్స్ట్ ఒక 2 ఉల్లిపాయలు అయితే చిన్నగా కట్ చేసి అయితే వేసుకున్నాను. ముందు రోజు నైట్ అనేది శనగపప్పు అనేది అలా నానబెట్టుకున్నానండి. ఒక కప్పుడు అనేది నానబెట్టుకున్నాను నేను. నానబెట్టుకొని ఇదిగోండి ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి కదా, అందులో అయితే శనగపప్పు అయితే వేసేస్తున్నానండి. శనగపప్పు వేసేసి ఫ్రై చేస్తున్నాను నేను ఫస్ట్. ఎందుకంటే శనగపప్పు ఉడకాలి కదా, బీరకాయ అయితే తొందరగా ఉడికిపోతుంది కానీ శనగపప్పు ఉడకాలి కాబట్టి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ముందు రోజు నైట్ నానబెట్టుకున్నాను కాబట్టి వారమే ఉడికిపోతుంది, అంత కష్టపడక్కర్లేదు ఇది ఉడికేదానికోసము. లేదు అంటే అప్పటికప్పుడు నానబెట్టుకుంటే మాత్రము ముందు వేసుకొని చాలాసేపు ఉడకపెట్టుకోవాలి, తర్వాత బీరకాయ వేసుకోండి. ఇదిగోండి ఒక 3 బీరకాయలు అయితే తీసుకున్నాను. అయితే తొక్కంతా తీసేసి ఇంకా బీరకాయలు అయితే నేను చిన్న ముక్కలుగా కట్ చేసేసి అయితే ఇందులో వేస్తున్నాను. ఆల్రెడీ బీరకాయలన్నీ వేసేసి కొద్దిగా మొత్తం కింద మీద కలుపుతూ ఉండాలండి. బీరకాయలో వాటర్ దిగుతుంది కదా, ఆ వాటర్ అనేది దిగిపోతుంది ఇంకా అలా ఫ్రై అయిన కొద్ది. దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకొని మనం మూత పెట్టుకుంటే ఇంకా వాటర్ అయితే దానంతలో అదే అట్లా దిగిపోతుందండి. ఇంకా మనం పెద్దగా ఇందులో వాటర్ వేయవసరం లేదు. ఆల్రెడీ శనగపప్పు అయితే ముందు రోజు నానబెట్టుకుందే కాబట్టి దాంట్లో ఇంకా ఉడికిపోతుంది, ఇంకేం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ చూడండి, ఇలా అయితే కూర దగ్గర అయిపోయింది. నేనైతే 1/2 స్పూన్ పసుపు, స్పూన్ ధనియాల పొడి, నెక్స్ట్ స్పూన్ కారం అయితే వేస్తున్నాను. వేసేసి ఇదైతే బాగా కలుపుతున్నానండి. కొంచెం గరం మసాలా అనేది వేసుకోండి. వేసేసి కలపాలి. కలిపేసి కొద్దిసేపు ఉడకనివ్వాలి, ఎందుకంటే అప్పుడే దించేస్తే ఇంకా పచ్చి వాసన వస్తుంది కారం అనేది. అందుకనేసి కొద్దిసేపు అయితే వేగనివ్వాలండి. బాగా కలపాలి, బాగా కలుపుకొని అయితే వేగనివ్వాలి. అయితే వేగిన తర్వాత ఒక టమాటా అయితే వేసుకున్నాను. 2 టమాటాలు అయితే వేసుకున్నాను నేను చిన్నగా కట్ చేసుకొని. ఇప్పుడు మనం వేసిన కారంకి నెక్స్ట్ ఈ టమాటాకి ఇంకా ఎగురు గ్రేవీ అంతా సరిపోతుంది కదా, దాని అంతలో ఇంకా ఎగురు బయటకు వచ్చేస్తుంది కాబట్టి టమాటా అయితే వేసుకొని, టమాటా ఆల్రెడీ బాగా మగ్గిపోయేంత వరకు వేయించుకోవాలండి మూత పెట్టుకొని. లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీర అయితే వేసుకున్నాను. ఆల్రెడీ కర్రీ అయితే అయిపోయింది, టమాటా కూడా ఉడికిపోయిందండి. ఇది అండి బీరకాయ శనగపప్పు కర్రీ. నేను ఎలా ప్రిపేర్ చేస్తాను, మీరు ఎలా ప్రిపేర్ చేస్తారో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ ప్లీజ్. థ్యాంక్ యూ.